వారికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి పెద్దలయ్య గారు మరి వారి కుమారుడు రమేష్ గారు ఈ యొక్క సందర్భంలో గృహాన్ని కట్టుకోవడానికి నిజంగా నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు పనిచేశాను, ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా చేస్తాను. నిన్న కూడా మొన్న కూడా నేను కాకపోతే పనిచేశాను బాత్రూమ్ కట్టుకోవడానికి. మొన్నటి దినంలో కూడా నేను కూడా పొద్దున్నాక నిలబడి ఎంత నడుమునొప్పి వేసిన పని చేయగలిగాను. అయినప్పటికీ ఆ గోడ కడతా ఉన్నప్పుడు తన పిల్లల్ని పెట్టకపోయినా వాళ్ళు పెట్టిన పిల్లలకు తూకం ఇచ్చుకొని దాన్ని దారం కట్టి వాళ్ళకి లైన్ చేసి ఇచ్చాము. కాబట్టి ఇక్కడ తీసాము 2 పాకలు అవి తీసి కట్టి ఈరోజు ఇంత ఎత్తుతోటి పిల్లలు చేసి నిలబెట్టుకోవడానికి మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను అనుభవంతో నేను చెప్తున్నాను. మాకు ఒక్క రూమ్ కడితే కొత్తగా గ్లాబ్ చేయకముందు ప్లాస్టింగ్ చేసాము. ఒక్క రూమ్ 4 పిల్లలు 4 లక్షలన్నర అయి పని అయిపోయింది. 2 లక్షలన్నర 4 లక్షలన్నర అయి ఆ పని అయిపోయింది. మళ్ళీ రీసెంట్లీ మొన్న ఒక 50,000 పెడితే అది ముందట ఒక పెయింట్ ఒక వైట్ స్కూటీ పెట్టినాము. ఇంకా లెట్రిన్ బాత్రూమ్ కూడా మామూలుగా నేను పని ఉంది కాబట్టి ఏదో నాకు ఎక్కడైతే నాతో కూడా అతను భోజనము చేయదు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు దేవుడు ఎక్కడున్నాడు అంటే తలుపు కానే ఉన్నాడు. పిలిస్తేనే లోనికి వస్తాడు, పిలవకపోతే లోనికి వస్తాడా? కానీ అక్కడ దాని అర్థం ఏంటంటే నీ హృదయం అనే తలుపు, మన హృదయం అనే తలుపు కాడ యేసయ్య ఉన్నాడు. అందుకనే ప్రతి ఇంటికి ద్వారము. ఇంకొక విషయం చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. అది 38. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ, జాగ్రత్తగా ఉండండి, మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. హల్లెలూయా. అంటే మార్తా అను ఒక స్త్రీ ఏం చేసిందట? ఆయన అంటే ఎవరండి? అందరూ ఆలోచించారు. హల్లెలూయా. ఎక్కడట యేసు ప్రభువుని ఎవరు పిలుచుకున్నారట? మార్తా అను ఒక స్త్రీ ఆయన ఇంటను చేర్చుకున్నాయా అంటే మా గృహంలో అడుగు పెట్టండి అయ్యా అని యేసయ్యను తీసుకున్నారట.